అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. దానిపై ఎప్పటినుంచో చాలా పావురాలు మిక్కిలి స్నేహంతో నివసించేవి. అవి ప్రతిరోజు ఉదయాన్నే బయటకు వెళ్లి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరేవి. అలా ఆ రోజు తెచ్చుకునే ఆహారాన్ని అన్నీ కలిసిమెలిసి సాయంత్రాన్ని ఆనందంగా గడిపేవి. ఇదిలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు ఆ అడవినందు సంచరిస్తూ ఈ రావి చెట్టు కిందకి వచ్చాడు. ఆ పావురాలన్నీ అక్కడ ఉండటం గమనించిన వేటగాడు వీటిని ఎలాగైనా పట్టుకుని సంతకు తీసుకుని వెళ్లి అమ్మితే బాగా ధనం సంపాదించవచ్చు అని అనుకుని ఆ చెట్టు కింద పెద్ద వల పరిచాడు. ఎప్పటిలాగే సాయంత్రం ఆ పావురాలన్నీ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాయి. మన చెట్టు కింద చాలా అశుభ్రంగా ఉంది. ఈరోజు మనం ఈ ప్రదేశాన్ని శుభ్రంగా చేద్దాము అని అనుకుని ఆ చెట్టు కిందకి చేరి శుభ్రం చేయడం ప్రారంభించాయి. వేటగాడు వల పన్నిన విషయం తెలియని ఆ పావురాలు ఆ వలలో చిక్కుకున్నాయి. కానీ అవి చాలా తెలివైనవి. అందుకే తామందరము ఒకేసారి ఎగరగలిగితే ఈ వల కూడా మనతో పాటే పైకి రాగలదు అని గ్రహించి ఒక్కసారిగా పైకి ఎగిరిపోయాయి. ఈ విషయాన్ని దూరం నుంచి వస్తున్న వేటగాడు చూసి వాటి వెనుకే పరుగు తీశాడు. అయినా అవి అందనంత దూరంగా వెళ్లిపోయాయి. ఒక పొద దగ్గరకు చేరి ఆ వల నుంచి తప్పించుకున్నాయి. వేటగాడు చాలా బాధపడి ఇవి ఇలా స్నేహంగా ఉంటే ఎన్నటికీ వీటిని పట్టుకోలేను, వీటిలో ఒకదానిని మచ్చిక చేసుకొని దానితో వీటన్నింటినీ పట్టుకొనవచ్చునని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రోజూ కొంత మేత అక్కడ విడిచిపెట్టి వెళ్లేవాడు. అది గమనించిన ఒక పావురం రోజూ ఆ మేతను తినేది. అలా ఆ పావురం ఆ వేటగాడితో మిత్రత్వం చేసింది. ఒకరోజు వేటగాడు ఆ పావురం తినటానికి వచ్చినప్పుడు దానితో, రేపు నేను మీ పావురాలందరికీ మేత పెడతాను అని చెప్పి వెళ్ళాడు. దానికి ఆ పావురం చాలా సంతోషించి
ఆ విషయాన్ని పావురాలన్నింటికీ చెప్పింది. అలాగే ఆ మరుదినం వేటగాడు వచ్చి మేతతో పాటు వలను కూడా పైన వేశాడు. ఇది గమనించని ఆ పావురాలు మేతకై కిందకి వచ్చి, నేను చెప్పాను కనుక నేను ముందు అంటూ వాటిలో అవి పోట్లాడుకుని ఆ వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. ఇంతలో వేటగాడు అక్కడికి వచ్చి ఆ పావురాలన్నింటినీ పట్టుకుని వాటిని తీసుకుని సంతకు వెళ్లి అమ్ముకున్నాడు. స్నేహం కాస్త శత్రుత్వమైతే నాలాగే లాభపడతామని అనుకుని తన దారిని తాను ఇంటికి వెళ్లిపోయాడు.